తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్. బ్రేకింగ్ న్యూస్. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు పోలీసులకు చిక్కాడు. నకిలీ మద్యం కేసులో A17 గా ఉన్న జయచంద్రారెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. నకిలీ మద్యం కేసులో A17 గా ఉన్న జయచంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బెంగళూరులోని మనకు సమాచారం అందుతుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారా జయచంద్రారెడ్డిని? ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారా జయచంద్రారెడ్డి? పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా వెల్లడించడం జరిగిందా? డీటెయిల్స్ అంటే రత్న తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాను గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన జయచంద్రారెడ్డి నకిలీ మద్యం ములకల చెరువులో తయారవుతున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటి వరకు గత 4 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ రోజు అతన్ని పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారన్నట్లు సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అతని వ్యక్తిగత PA రాజేష్ ను 2 రోజుల క్రితం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారించిన తర్వాత అతని ఏదైతే మరో సహచరుడైన వ్యక్తిగత సహాయకుడైన అప్పస్వామి కూడా అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి అరెస్ట్ తర్వాత జయచంద్రారెడ్డి అతని బావమరిది గిరిధర్ రెడ్డి ఆచూకీని కనుగొన్నారు. దీంతో పాటు వారు కూడా లొంగుబాటు దిశగానే ముందుగా రాజేష్ ను ఏదైతే ఎక్సైజ్ పోలీసులు వద్దకు పంపినట్లు ఏదైతే రాజేష్ హైకోర్టులో లొంగుబాటుకు పోయి తిరిగి లొంగుబాటుకు వెళ్తుండగా నెల్లూరు మార్గ మధ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇక బయట ఉండడం క్షేమం కాదని భావించినారా, లేకపోతే లొంగిపోతే బెయిల్ వస్తుందన్న కారణంతోనే వారు లొంగిపోయినట్లు వారు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో బెంగళూరులో ఉన్న అతన్ని ఎక్సైజ్ పోలీసులకు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు 4 నెలలుగా అతని కోసం ఎక్సైజ్ పోలీసులతో పాటు ఎక్సైజ్ సిట్ కూడా గాలిస్తున్నది. ఈ కేసులో 17, 18 నిందితులుగా ఉన్న వీరిద్దరి వల్లనే ఏదైతే జనార్దన్ రావు ఇక్కడికి వచ్చి మద్యాన్ని తయారు చేసే యూనిట్ పెట్టగలిగాడు. మొత్తం సహాయ సహకారాలు ఇతనే అందించాడు. ముఖ్యంగా దీంతో పాటు బెల్ట్ షాపులకు మందు సరఫరా కూడా ఇతనే కీలక పాత్ర వహించాడు. మొత్తం ఇది కనుసనల్లోనే వ్యవహారం నడిచింది అంటూ కూడా ఏదైతే రాజేష్ కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. ముఖ్యంగా జయచంద్రారెడ్డి చెప్పడం వల్లే తాను మద్యం దుకాణాన్ని నష్టాల్లో నడుస్తున్న సమయంలో ఈ నకిలీ మద్యాన్ని అమ్మడం మొదలుపెట్టాను. దీంతో పాటు ఏదైతే బెల్ట్ షాపులకు కూడా సరఫరా చేశానో మొత్తం తన వెనక ఉండి నడిపించింది జయచంద్రారెడ్డి అంటూ కూడా రాజేష్ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే జయచంద్రారెడ్డి కీలక పాత్ర బయటకు పడిన నేపథ్యం. గతంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను త్వరలో బయటకు వస్తానంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో గతంలో విడుదల చేశాడు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అతను అజ్ఞాతంలో వెళ్లిపోయిన నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా అతని మీద ఇటు ఏపీ పోలీసులు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఏదైతే గోవాతో పాటు బెంగళూరులో తలదాచుకున్న జయచంద్రారెడ్డి అతని బావమరిదిని ఈ రోజు బెంగళూరులో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది రత్న. దామోదర్, ఇప్పటికే జయచంద్రారెడ్డి పోలీసులు అదుపులో ఉండడం చూస్తున్నాం. మీకు ఈ ప్రకారం చూసుకుంటే విచారణలో భాగంగా మరికొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందా? మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించి జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు రాములను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ ఇప్పటికే ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించిన సిట్టు ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేసిన తంబలపల్లి కోర్టులో దాఖలు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు కోర్టులో ఇబ్రహీంపట్నం కేసులో నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నాడు జోగి రమేష్. అతన్ని కూడా కస్టడీకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డి తర్వాత అసలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, రాజకీయ ప్రమేయం ఉందా, లేకపోతే సొంతంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా జరిగిన ఆర్థిక నష్టాల నేపథ్యంగా బయటపడ్డారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా ప్రజాప్రతినిధులు ఇతనికి సహాయపడుతున్నారా అన్న కోణంలో కూడా అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇన్ని రోజులు అతని వెనుక ఎవరో ఉన్నారంటూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అన్న విషయాలు మాత్రం ఏదైతే సిట్ విచారణలో బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఇక సంచలనం సృష్టించిన ఏపీ మద్యం లిక్కర్ కేసులో A17 గా ఉన్న జయచంద్రారెడ్డి ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారు. ఇక ఆయన అరెస్టు తర్వాత మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు ఇప్పటికే అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం.